హాయ్ హలో అండి. నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి. ఒక 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు ఒక సభలో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది విన్న తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయా. నేనే కాదు, చరిత్ర తెలిసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. సరే, ఒకవేళ ఏదన్నా ఫ్లోలో అనేసారేమో, తెలుసుకొని దానికి ఎక్స్‌ప్లనేషన్ ఏమైనా ఇస్తారేమో, మనం అప్పుడే తొందరపడటం దేనికి అని ఒక 2 రోజులు వెయిట్ చేశా. వారి నుంచి ఎటువంటి ఎక్స్‌ప్లనేషన్ గాని ఏమీ రాలేదు. కాబట్టి కనీసం దీన్ని ఖండించాలి, లేదా దీనికి సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో చేస్తున్నాను. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, హూఎవర్ ఇట్ ఈస్ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో, నేను ఎటువంటి దూషణలో లేదా వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడట్లేదు. నేను కేవలం రాజకీయాలకు సంబంధించిన సబ్జెక్ట్, అది మన మధ్య లేని దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి, ఆయన బ్రతికిలేరు కాబట్టి, ఆయన అభిమానులుగా వారి పార్టీ, వారి కుమారుడి పార్టీలో ఉన్న సభ్యులుగా సమాధానం చెప్పాల్సిన కనీస బాధ్యత మా మీద ఉంది కాబట్టి వీడియో చేస్తా ఉన్నాం. ఒకసారి నారా భువనేశ్వరి గారు ఏమన్నారో విందాం. ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఎప్పుడు అడుగు వెనకేయరని మీకు ఒకటి నాకు గుర్తుకొస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి మన చంద్రబాబు నాయుడు గారు హుటాహుటి అని పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేయకంటే ముందలే కొంతమంది మన పార్టీ కోసం మంచి కోరే వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు వచ్చి అన్నారు, మనం ఉచిత కరెంట్ ఇవ్వాలి ప్రజలకి అని. నేను ఇవ్వనన్నారు ఈయన. అది ఇవ్వకపోతే అవ్వదండి, మన పార్టీ రాదు, తెలుగుదేశం పార్టీ అనేది చాలా కష్టం అంటున్నారని ఒకటే చెప్పారు, నేను చేయలేని పని ప్రజలకి నేను హామీ ఇవ్వను, వాళ్ళని పిచ్చాళ్ళ కింద నేను చేయకూడదు, నేను ఏమి ఇస్తానో అదే నేను చెప్తాను, వాళ్ళకి అదే ఇస్తాను. అట్లానే రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు ఉచిత కరెంట్ ఇస్తానని. ఆయన ఆ హామీతో కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు దాని తర్వాత మనకి తెలుసు ఆయన కరెంట్ కూడా ప్రజలకు ఇవ్వలేకపోయారు. విన్నారు కదా, నారా భువనేశ్వర్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది మనం ఉచిత కరెంట్ ఇద్దామంటే, లేదు నేను చేయలేదు, నేను చెప్పను, నేను ప్రజలను మోసం చేయను, పిచ్చోళ్ళు చేయను అని చెప్పారంట. అదే వైఎస్ఆర్ గారు హామీ ఇచ్చారు, గెలిచారు, కానీ తర్వాత చేయలేకపోయారు అన్నారంట. మేబీ భువనేశ్వరి గారు 2004 ఎన్నికల్లో మీ భర్త గారు ఓటమి చెందారు కాబట్టి ఆ ఓటమి బాధలో మీరు టీవీ చూడకపోవడమో, వార్తలు ఫాలో అవ్వకపోవడం జరిగి ఉండొచ్చు, కాదను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తరువాత చేసిన మొట్టమొదటి సంతకం, ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారో ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీద నుంచే రైతులకు ఉచితంగా 7 గంటల కరెంటు మీద సంతకం చేశారు. అలానే అప్పటి వరకు, అంటే మీ భర్త గారు పరిపాలించినంత వరకు ఉన్న రైతుల బకాయిలు, కరెంటు బకాయిలు 1160 కోట్లని కూడా ఏకకాలంలో మొత్తాన్ని మాఫీ చేసేసారు, రుణమాఫీ చేశారు. అంటే ఆ బకాయిలు కూడా కట్టే పని లేకుండా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున సంతకం చేయడం జరిగింది. కావాలంటే ఇదిగో ప్రూఫ్, మీరే చూడండి. ప్రత్యేకమైన వాగ్దానం ఈ రాష్ట్రంలో రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే మొదటి సంతకం, ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతామని. రాష్ట్రంలో రైతాంగానికి మేలొచ్చేటట్టు వారు చెప్తున్నారు, ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇవ్వడానికి సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన ఫైల్ సంతకం పెట్టాము. దాంతో పాటునే మళ్ళీ మాకు 1100 కోట్ల రూపాయలు రైతాంగానికి సంబంధించిన కరెంటు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా రద్దు చేస్తూ కూడా ఇప్పుడే సంతకం పెట్టడం కూడా పూర్తయిందని మనం చేస్తున్నాం. కరెంటు బకాయిలు కూడా రద్దయిపోయాయి. చూశారు కదా, భువనేశ్వరి గారు వాస్తవానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నేను ఇవ్వలేను అనలేదండి. రాజశేఖర రెడ్డి గారు అబద్ధ హామీలు ఇస్తున్నారు, ఈ పథకం ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, ఎందుకంటే ఆ తీగల్లో కరెంట్ ఉండదు అని చెప్పారు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అదే పథకం ఈ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతుందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వైఎస్ఆర్ గారు అండి. మీరు మరి చరిత్ర మర్చిపోయారో, ఆవేశంలో అన్నారో, ఆలోచన లేకుండా అన్నారో మాకు తెలియదు. దయచేసి మీరు మరొకసారి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి వారి అభిమానులుగా, అలానే రాష్ట్ర ప్రజలకు కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి సతీమణి,
మీరు చెప్పినప్పుడు చాలా ఎక్కువ వైడ్ రేంజ్ వెళ్తుంది. మీలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల ప్రజల్లో మీ మీద కూడా నెగిటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇలాంటి అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు మరొకసారి చేయొద్దని చెప్పి కోరుకుంటూ, అలానే ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. గతంలో మీ భర్త శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు విని చాలా మంది చనిపోయారని చెప్పేసి మీరే చెప్పారు. నాకు ఎంత నెంబర్ గుర్తులేదు. అలానే కొన్నిసార్లు మీ ఎల్లో మీడియా, మీకు సపోర్ట్ చేసే ఎల్లో మీడియా, మీ పార్టీ వాళ్ళు కూడా అంటూ ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన మరణవార్త విని వాళ్ళ కుటుంబంలో ఎవరో చనిపోలేదు, బయట ప్రజలు మాత్రం చనిపోయారా అని చెప్పేసి. అలాంటి మాట నేను చంద్రబాబు నాయుడు గారి విషయంలో అనను. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానంతో ఎవరైనా హార్ట్ స్ట్రోక్ వచ్చో మరో కారణంతో చనిపోయి ఉండొచ్చు. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. వారి కుటుంబాలకి మీరు 5 లక్షలు ఇస్తామన్నారు. ఒక 5గురికో 6గురికో ఇచ్చినట్లున్నారు. ఆ తర్వాత మీ భర్త గారు రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత వారి కుటుంబాలకు వెళ్ళిందో లేదో నాకు తెలీదు. వెళ్ళిందని అనుకుంటున్నాను. ఆ హామీ ఎంతవరకు వచ్చిందో మీరు కానీ లేదా మీ పార్టీ అభిమానులు కానీ ఎవరైనా చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.